ఉన్నట్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాం. మిగతా మండల్స్ కొత్తగా వచ్చే గమనించాల్సిందిగా కోరుతున్నాం. అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులు ఆ ట్రెండ్ల మీద ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులు దయచేసి వాళ్లకు సహాయార్థం ఇస్తాము. 10 కౌంటర్లు ఉన్నాయి. మీకు సంబంధించిన మీ క్వాలిఫికేషన్. పేరు బషీరాబాద్. ఈ ఎమ్మెల్యే గారు కండక్ట్ చేసిన జాబ్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పొల్యూషన్ శంషాబాద్ డ్రైవింగ్ జాబ్ వచ్చింది. మంత్లీ శాలరీ 22,000 ఉంది. ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నుంచి వస్తున్నాను. ఇక్కడ జాబ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇంతకుముందు టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేసిన. ఇక్కడ 15,000 శాలరీతో వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. టెలికాలింగ్ 24/7 టీచింగ్ ఫీల్డ్ ఇక్కడ 15 ఎక్స్పెక్ట్ చేయలేదు. జాబ్ వస్తాను చాలా సంతోషమైన వార్త వస్తుంది. చాలా బాగా జాబ్ రోజులు చాలా బాధపడ్డాం. జాబ్ చాలా కానిసేపు ట్రై చేసిన కానీ చాలా సంతోషంగా పడుతుంది. ఇంతకుముందు ఎక్కడ చేస్తారు సార్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్. పాలన సార్ 1 ఇయర్ బంద్ మానేసి. శాలరీ ఎంత ఉంది అక్కడ? శాలరీ అక్కడ 15,000 సార్. ఇప్పుడు ఇక్కడ 15. చాలా సంతోషం సార్. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి రేపు డెప్యూటీ లెవెల్కి పోవాలా, వాళ్ళు ఏ విధంగా మీరు స్టాఫ్తో ఆ కంపెనీస్ వాళ్ళకు కోఆపరేట్ చేయాలని చెప్పి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి పంపించినందుకు కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ కన్వెన్షన్ కూడా అడిగిన వెంబడే విఠల్ నాయక్ గారు నేను కూడా ఖచ్చితంగా జాబ్ మేళలో నా పాత్ర కూడా ఉండాలి, నేను డబ్బు లేకుండా ఈ కన్వెన్షన్ ఇస్తానని చెప్పినందుకు ఈ వేదిక వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ ప్రతి ఒక్కరు మనది ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఇంత బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో యువకులందరూ కూడా తీసుకొచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మన ఇష్యూ భయంకర్ గారు కూడా నిన్ననే చెప్పిన ఇప్పుడే నా సొంత జన్మభూమి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా ఈ 2-3 రోజుల నుంచి కూడా ఒక మంచి కవరేజ్ ఉంది. మేము మామూలు కూడా సహకారాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము కూడా గ్రౌండ్లో మా పేపర్ రూపకంగా మా కళ రూపకంగా ఎలక్ట్రానిక్ రూపకంగా ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 2 రోజుల నుంచి వచ్చే పడుతున్న వారి కూడా మంచి సహకారం చేసి వారి కూడా దీంట్లో తోడ్పడేందుకు అయినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ మన ఆర్గనైజర్స్ కూడా ఆర్గనైజర్ సంఘం కానివ్వండి, మన లింగాయత సమాజం కానివ్వండి, మార్వాడి
కానిస్టేబుల్ కానీ అనిల్ కానివ్వండి, రాజ్కుమార్ కానివ్వండి, అందరూ పేరు పేరు చాలా మంది మా యువతరం అంతా కూడా 2-3 రోజుల నుంచి మంచి పని చేసుకుంటూ యువతని ప్రోత్సహించుకుంటూ వారిని చేరుదారు నుంచి ప్రతి మార్గాలకు మళ్ళీ విధంగా వారిని ఇక్కడ తీసుకొచ్చి ఒక జాబ్ ఆపర్చునిటీ కల్పించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మరొకసారి యువతకు నేను ఉండటే మీకు ఇవ్వదలుచుకున్నా. కాలమైనది, కాలం అనేది చాలా విలువైనది. మీరు ఉన్నటువంటి ఆపర్చునిటీ చిన్న జాబ్ పెద్ద జాబ్ కాకుండా ఎవరు ఇప్పుడే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఏది చెప్పుకున్నారు, ఇంతకు నేను కూడా మీరు 1-2 సార్లు చెప్పుకున్నాను. దయచేసి మీరు వచ్చినటువంటి జాబ్ చేయండి. మీకు తల్లిదండ్రులకు బాధ కాకుండా మీ కాలపైన మీరు నిలబడే బాధ్యత ఉంటుంది. మీకు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. మీకు 1 year 2 years తర్వాత ఇంకా అత్యున్నతమైన స్థానాలకు పోవడానికి కూడా మీకు మంచి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. ఎందుకంటే ఒక ఆశామాసి కాదు, 54 స్టాఫ్ తీసుకొచ్చామంటే దీని ఇంకా చాలా వర్క్ చేయవలసి వచ్చింది. ఏదో జాబ్ మీద పోతూ మనం చాలా మంది జాబ్ మీద పెడతాం, చూస్తాం. ఏదో ఒకరిద్దరు నుంచి మనకు కూడా పెడతారు. మనం ట్యాక్స్ కార్డు కూడా పిలిచినాం. ఆ రోజు చూసినాం మనం ఒక పిలుపు పిలిస్తే ఆ రోజు 400-500 మంది వచ్చేందుకు ఒక కంపెనీ ట్యాక్స్ కార్డు కంపెనీ వచ్చినప్పుడే 400 మంది వచ్చి 430 మంది జైలు కావడం జరిగింది. ఒక కంపెనీ వల్ల ఆ విధంగా ఉంటే ఇంకా పెద్ద కంపెనీ తీసుకొస్తే మన యువతకు ఒక మంచి బంగారు భవిష్యత్తు, బంగారు పాటు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తాండూరు ప్రజలకు ఈ జాబ్ మీద పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మీ అందరి సహకారంతో మీ అందరూ ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేగా, దానికి ఎమ్మెల్యేగా గెలిచినాక అహంకారంలో కాదు, ఒక అడిగి మునిగి మనకు భయం భక్తితోని ఒక నాయకుడిలాగా కాకుండా ఒక సేవకులాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు